హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నాకైతే జలుబు ఇంకా తగ్గలేదండి. ఏమంటే మీతో మాట్లాడుతున్నా కదా, అందుకనే కొంచెం యాక్టివ్ గానే ఉన్నా. కాకపోతే మధ్య మధ్యలో అంటా ఉంటా, జర ఇబ్బంది పడకండి ప్లీజ్. ముందుగా అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదే విధంగా పక్కకున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ ముందు నుండి సపోర్ట్ చేస్తూ వస్తున్న వాళ్ళందరికీ అయితే బిగ్ బిగ్ థ్యాంక్. ఈ రోజు వీడియో ఉంది చూసారు, నిజంగా అండి చాలా మంది అడిగిన వీడియో. ఇంతకు వాళ్ళందరూ ఎందుకు అడిగారంటే, ఏం లేదండి, ఈ మధ్య భూమి నేను కొన్ని మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ వేసుకొని ఇన్స్టాలో రీల్స్ చేసినాం. ఇక ఆ రీల్స్ కు కొంతమంది అయితే ఈ కలెక్షన్ ఎక్కడ తీసుకున్నారని అడిగినారు. ఇంకొంతమంది అయితే మీ మామ్ అండ్ డాటర్ కలెక్షన్ మీద వీడియో చేయొచ్చు కదా, బాగున్నాయని అడిగినారు. వాళ్ళు అడిగిననే కాదు, నాకు కూడా స్వతహాగా మామ్ అండ్ డాటర్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం అండి. నిజం చెప్పానంటే నా మామ్ అండ్ డాటర్ కలెక్షన్ కు పెద్ద స్టోరీనే ఉంది. ఏ స్టోరీ అంటారా, ఏం లేదు, ఇక మా ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళకి పెళ్ళయ్యి పాప ఉట్టుడు ఆలస్యం లేదు, ఫేస్బుక్లల్లా తల్లి పిల్ల సేమ్ డ్రెస్ వేసుకొని ఫోటో పెడతారు. ఇక ఆ ఫోటో చూసి లైక్ కొట్టినప్పుడల్లా నాకు కూడా అరే భలే ఉంది కదా ఇలా పిక్ అనిపించేది. సో ఇక నాకు పిచ్చి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే, ఇక్కడ అంటే అమెరికాలో ఏంటంటే మామూలుగా 6th month లోనే మనకు చెప్పేస్తారండి పాప బాబా అని. లేదు ఇంకా క్యూరియాసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు తెలుసుకోవాలంటే 3వ నెలలు కూడా తెలుసుకోవచ్చట. మేమైతే 6th month లో మాకు ఆటోమేటిక్ గా ఎవరికైనా సరే 6th month లో ఇక వాళ్ళు చెప్పేస్తారు. చెప్పేటప్పుడు సర్ప్రైజా చెప్పమంటారా అని అడుగుతారు. సర్ప్రైజ్ అంటే మాత్రం మనకు ఒక కవర్ లో పెట్టి క్లోజ్డ్ ఎన్వలప్ లాగా ఇచ్చేస్తారు. దాన్ని తీసుకొచ్చి మనము జెండర్ రివీల్ ఫంక్షన్ చేసి మంచిగా అందరి ముందు ఓపెన్ చేస్తాం. లేదు సర్ప్రైజ్ వద్దు మాకు తెలుసుకోవాలని అంటే అప్పుడే చెప్పేస్తారు. మమ్మల్ని కూడా అట్లా అడిగినారు, కానీ అప్పటికే ఇంకా నాకు ఆగలేదు ప్రాణము. సో నేనైతే సర్ప్రైజ్ లేదు ఏం లేదు చెప్పేసేయాలని అన్నా. సో పాప అని అప్పుడే చెప్పిండ్రు. ఇంకా అప్పటి నుంచే స్టార్ట్ అయిందండి. నా మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ కి అయితే నిజంగా స్టోరీనే ఉందండి. ఒక్కో దానికి ఒక్కో స్టోరీ లెక్కనే ఉంది. ఏంటంటే ఫస్ట్ జనరల్ గా ఆడపిల్ల పుడితే మనం ఫస్ట్ ఏం ఫంక్షన్ చేస్తామండి, 21st అట్లా చేస్తాం కదా, ఆడపిల్ల అయినా అబ్బాయి అయినా. కానీ ఇక భూమి వచ్చేసి పీక్ కరోనా టైంలో పుట్టిందండి. అప్పుడు ఏంటంటే ఒక మనిషి చూసుకుంటేనే, దగ్గర నుండి చూసుకుంటూ పోతేనే ఏదో పెద్ద పాపం చేసినట్టు ఉండే రోజులు కదా, మీకు తెలిసిందే కదా. అందుకని 21st డే అయితే చేయలేదు, అంటే చేసినాం కానీ ఎవరిని విలువలేదు. అన్నప్రాసన 6 నెలలకు కదా చేసేది. సో ఆ టైంకి కొంచెము ఒకరినొకరు కొంచెం దగ్గర నుంచి చూసుకునే రోజులు వచ్చినాయి అనుకోండి. సో అదైతే ఇంకా మా దగ్గర ఫ్రెండ్స్ తోని చేసుకుందామని డిసైడ్ అయినాం. సో అదే అఫీషియల్ గా మేము కొంచెం పెద్దగా చేసింది అన్నట్టు భూమికి. సో దానికి నేను ఒక 2 నెలల ముందు నుండి చేసిన ఇండియా నుంచి షాపింగ్, మ్యాచింగ్ డ్రెస్సెస్, జ్యువెలరీ. అప్పటికి ఇంకా ఛానల్ స్టార్ట్ చేయలేదండి. సో అప్పటి నుంచి మామ్ అండ్ డాటర్ కలెక్షన్ మెయింటైన్ చేస్తానే ఉన్నా. ఇప్పటికి చాలా కలెక్షన్ అయింది, కానీ కొన్ని నాకు బాగా నచ్చినాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా? Let's get into the video. By the way, this beautiful saree is from Shamala Collections. All links are in description. ఫస్ట్ వచ్చేసి నాకు బాగా ఇష్టమైన కాంబినేషన్ తో స్టార్ట్ చేద్దామండి. ఈ నారాయణపేట్ శారీస్, నాకు ఆ మూవీ చూసాం కదా సీతారామం, అప్పటి నుంచి నాకు చాలా నచ్చాయి. అండ్ బయట కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఎంత ట్రెండింగ్ లో ఉన్నా కూడా నాకు గ్రీన్ మెరూన్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అండి. సో ఆ కాంబినేషన్ లో నాకు పాపకు ఇలా తీసుకున్నామండి. నాకు మామూలుగా కూడా హాఫ్ శారీస్ అంటే చాలా ఇష్టము. సో ఇదిగోండి గ్రీన్ లంగా, మంచిగా పెద్ద బార్డర్ వచ్చింది. ఇది పట్టు బార్డర్ లాగా. ఇవి ఎస్పెషల్లీ ఈ నారాయణపేట్ శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ ఈ బార్డర్ తోనే చాలా లుక్ అండి. ఇవేంటంటే చూడడానికి మనకు మామూలుగా అనిపిస్తాయి, కానీ కట్టుకుంటే మాత్రము ఏకదమ్ ఫొటోస్ కానీ రీల్స్ కానీ అసలు భలే ఉంటున్నాయి. జస్ట్ ఇట్లా పిక్ పెడితే చాలు పడిపోతాం, అంత బాగుంటున్నాయి. బ్లౌజ్ కొంచెం ఎలా కుట్టించానంటే బోట్ నెక్ పెట్టి పెద్ద బుగ్గ హ్యాండ్స్ పెట్టించుకొని, హ్యాండ్స్ కంప్లీట్ గా మనకు పట్టు బార్డర్ లా ఉంటుంది చూడు, అలా దాంతోనే పెట్టించాను అనమాట. ఈ నెక్ కి అయితే బోట్ నెక్ కదండి, సో ఇట్లా బాల్స్ పెట్టించాను.
లంగా కాంబినేషన్ ఇది కదా, గ్రీన్ అండ్ మెరూన్. సో దీనిపైన దుపట్టా వచ్చేసి మెరూన్ అండి. ఈ ఓనీకి కూడా ఒక సైడ్ అంతా మంచిగా పెద్ద బార్డర్ వచ్చిందండి. దానివల్ల చూడడానికి అయితే చాలా బాగుంది. ఇదైతే బుడ్డి లంగా. బుడ్డిదాని జాకెట్ కూడా ఆల్మోస్ట్ నా జాకెట్ ప్యాటర్న్ అండి. సేమ్ బోట్ నెక్, బుగ్గ హ్యాండ్స్, ఈ నెక్ కి బాల్స్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ గానే ఆడోళ్ళకు పింక్ కలర్ అంటే ఇష్టం ఉంటది కదా, అందున పింక్ మామ్ అండ్ డాటర్ కనిపిస్తే ఊరుకుంటారా? నేను కూడా అట్లా నచ్చేది ఒక పేజ్ లో ఆర్డర్ చేశాను అనమాట. నాకు శారీ వచ్చేసి పింక్ కలర్ పైన మనకు జరీ బార్డర్ వచ్చింది, సిల్వర్ కలర్ బార్డర్. శారీ ఆల్ ఓవర్ కూడా సిల్వర్ కలర్ ఫ్లవర్స్ అన్నమాట. శారీకి అంతా ఫ్లవర్స్ వచ్చాయి కదా, అందుకని బ్లౌజ్ అయితే కొంచెం సింపుల్ గానే కుట్టించానండి. హ్యాండ్స్ ఇలాగా ఎల్బో వరకు పెట్టించాను. భూమికి అయితే ఎంత క్యూట్ గా ఉందో అండి లంగా. ఇదిగోండి బుడ్డదానికి బుడ్డి పింక్ విత్ జరీ బార్డర్ లంగా అన్నమాట. ఈ లంగకి నేను ఏం చేశానంటే, వచ్చేది సమ్మర్ కదా అండి, అందుకని చెప్పేసి పైన వచ్చేసి ఇలా జుబ్బాల్లాగా పెట్టించిన అండి. సమ్మర్ కూడా ఎటన్నా ఫంక్షన్స్ ఉన్నాయి వేసుకొని పోవచ్చు అన్నట్టు. మామూలుగా సమ్మర్ లో పట్టు లంగా జాకెట్ వేయాలంటే పిల్లలకి ఇబ్బందే కదా, మనకేమో చూడాలని ఉంటది కానీ వాళ్ళు ఉంచుకోవద్దు. ఇక ఇట్లాంటిది అయితే కొంచెం లైట్ వెయిట్, మళ్ళా జుబ్బాలు ఆల్మోస్ట్ సమ్మర్ డ్రెస్ లాగానే ఉంటది అంట. వాళ్ళు కూడా ఉంచుకుంటారు, ఇక మన తృప్తి కూడా తిన్నట్టు ఉంటది. అంతేనా? నాకు క్యూట్ పింక్ శారీ, ఇగో బుడ్డిదానికి సేమ్ పింక్ లంగా జాకెట్ అన్నమాట. దిస్ బ్యూటిఫుల్ పింక్ మామ్ అండ్ డాటర్ అయితే నేను లేబుల్ బై మయి ఇన్స్టా పేజ్ లో తీసుకున్నాను. వీళ్ళ దగ్గర ఏంటంటే మనం ఆన్లైన్ లో వీడియో కాల్ చేసి కూడా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే రీల్స్ లో చూసి అసలు ఒక 20 మంది దాకా అడుగుంటారండి, ఎక్కడ తీసుకున్నారని. యూట్యూబ్ లో కూడా నేను దీనిపైన వీడియోస్ చేశాను, పాపది చూపించలేదు. ఇన్స్టాలోనేమో పాప నేను రీల్స్ కూడా చేశాము, సో అందుకని అడిగారు. ఇదిగోండి, ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్, నాకు ఫ్రాక్, పాపకి ఫ్రాక్ అన్నమాట. పైన అయితే బ్లూ కలర్ పైన మనకు మంచి వర్క్ వచ్చింది, కింద చిలకపచ్చ కలర్. లోపల కూడా మనకు 3 లేయర్స్ ఆఫ్ లైనింగ్ క్లాత్ వచ్చి బుట్ట లెక్క భలే కనిపిస్తుంది వేసుకుంటే. ఇది వచ్చేసి నాదండి. భూమమ్మకు కూడా సేమ్ వర్కే, కాకపోతే హ్యాండ్స్ ఒక్కటే డిఫరెంట్. నాకు హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అన్నమాట నా డ్రెస్ కి వచ్చేసి. భూమిగానికి మాత్రం బుడ్డిది కదా, ఇలా హ్యాండ్స్ పెట్టారు. ఈ క్యూట్ మామ్ అండ్ డాటర్ ఫ్రాక్స్ వచ్చేసి నేను మోక్షి ఫ్యాషన్స్ ఇన్స్టా పేజ్ లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశానండి, కానీ బానే ఉంది. ఏంటంటే జైపూర్ ప్యాటర్న్ అండి, చూస్తారా? జైపూర్ లెహంగాస్ ఉంటాయి కదా, ఆ టైప్ అన్నమాట. ఇగో ఇది వచ్చేసి నాకు లెహంగా, పైన బ్లౌజ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ తోని వీ నెక్ తో ఇలా వచ్చింది. సేమ్ ప్యాటర్న్ కూడా భూమమ్మకు యాజ్ ఇట్ ఈజ్ అన్నట్టు. ఇదిగోండి బుడ్డి లెహంగా, జైపూర్ లెహంగా, దానిపైన బుడ్డి దానికి కూడా ఎల్బో హ్యాండ్స్ వీ నెక్. ఈ క్యూట్ జైపూర్ మోడల్ మామ్ అండ్ డాటర్ లెహంగాస్ వచ్చేసి నేను అనూస్ కలెక్షన్స్ లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే దాదాపు చాలా మంది చూసే ఉంటారు అనుకుంటున్నాను, ఎందుకంటే నా మ్యారేజ్ డే వ్లాగ్ లో ఇదే వేసుకున్నాను. అండ్ చాలా మంది మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారండి దీనికి. ఇదిగోండి క్రీమ్ వైట్ శారీ విత్ పైథానీ బార్డర్, బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా బుడ్డి లంగా అన్నమాట. ఇది బ్లౌజెస్ వచ్చేసి పాపకు నాకు ఇద్దరికి బెనారస్ ప్యాటర్న్ లోనే వచ్చాయి. ఈ డ్రెస్ అయితే నేను సహస్ర డిజైనర్స్ లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి మా చుట్టాల దగ్గర తీసుకున్నా అండి. అంటే మా అమ్మ చెప్పింది, ఆమె మామయ్య డాటర్ బాగున్నాయట వాళ్ళ దగ్గర, ఒకసారి తీసుకో, ఒకటి నచ్చితే తీసుకో అని అంటే ఆమెను కొన్ని పంపించమంటే పంపించింది. అందులో ఒకటి నచ్చి తీసుకున్నాం అన్నమాట. ఫస్ట్ అయితే మనం శారీ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు నచ్చిన శారీ పిక్స్ కొన్ని పెట్టింది, అందులో నేను ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇద్దరికి 2 శారీస్ అన్నట్టు. నాకు ఒక శారీతో నాకు లాంగ్ ఫ్రాక్ అయింది, ఒక శారీతోనేమో బుడ్డిదానికి లంగా జాకెట్. కాకపోతే మనకంటే ఇక్కడ ప్లేన్ ఉన్నా బాగానే ఉంటది, కానీ పాపకు బాగుంటది కదా అని పాపకు నేను బ్లౌజ్ కి వర్క్ చేపించాను. నా ఫ్రాక్ ఏంటంటే ఇదిగోండి నడుముకి బెల్ట్ వచ్చింది, ఈ నెట్టెడ్ దుపట్టా విడిగా తీసుకున్నాను. చాలా క్యూట్ ఉంటుంది, ఇది ఎప్పుడు వేసినా కూడా భలే ముద్దుగా అనిపిస్తుంది నాకు. సేమ్ ఇంకా అదే ప్యాటర్న్ లంగా. బ్లౌజ్ ఏమో కొంచెం ఇట్లా బుగ్గ పెట్టించి ఇక్కడ కింద అంచిప్పించాను.
ఇదైతే మా చుట్టాల దగ్గర తీసుకున్నానండి, సాంప్రదాయ కలెక్షన్స్ ఫ్రమ్ చెన్నై. నెక్స్ట్ అయితే ఇంకా మా హౌస్ వార్మింగ్ అండి. అది కూడా మామయ్య డాటరే కానీ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసిన. ఎందుకంటే మా ఆయన ఏం చేసిండంటే, నేను హౌస్ వార్మింగ్ షాపింగ్ స్టార్ట్ చేసినో లేదో స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చిండు. మామయ్య డాటర్ డ్రెస్లని మీరిద్దరు ఒక తీరు వేసుకొని నేను ఒక తీరు, అస్సలు అట్లా చేయకు, కొంచెం యూనిక్ గా ఉండేటట్టు చూడు, అంతేగాని సేమ్ టు సేమ్ పెట్టకు తల్లి అని చెప్తే నేనేం చేసిన అంటే, ఇది నాకు బాగా నచ్చింది. ఇదైతే ఫొటోస్ లో భలే పడ్డదండి నిజంగా. సిమిలర్ కాంబోతో వెళ్ళినా కానీ సేమ్ ప్యాటర్న్ తో వెళ్ళలే. అంటే సపోజ్ ఇది చూడండి, ఆరెంజ్ గోల్డ్, ఇక్కడ అంతా సిల్వర్ ఇట్లా వచ్చింది కదా, సేమ్ అలాంటి ప్యాటర్న్ లోనే ఇంకో శారీ చూపించారు వాళ్ళు నాకు. నేను ఈ 2 శారీస్ తీసుకున్నా. ఇది నాకు శారీ అయింది. ఈ ఇంకో తీసుకున్న శారీ నుంచి భూమికి లంగా జాకెట్ కుట్టిపించాము. ఈ రెండింటికి సేమ్ కలర్ కాంబినేషన్ ఏంటండి, బ్లూ ఉంది, ఆరెంజ్ ఉంది, రెడ్ కూడా ఉంది కదా. సో మా ఆయన ఏం చేసిండంటే, ఒకటి బ్లూ ఒకటి మెరూన్, ఇవి 2 మన్యవార్లో ఆయన కుర్తీస్ ఆర్డర్ చేసుకున్నాడు. ఊరాటి కుండలు అని ఒక షార్ట్ వీడియో చేశాను. దాంట్లో చాలా మంది బ్లౌజ్ డిజైన్ ఒక్కసారి చూపించండి స్వాతి గారు అని కామెంట్ చేశారు. ఎందుకంటే నేను ఇలా సైడ్ కి నిల్చొని ఉన్నా అన్నమాట ఆ వీడియోలో. సో అందుకని చెప్పేసి ఇది ఒకటి చూపిస్తున్నా అండి, చాలా మంది అడిగారని. ఇదిగోండి, ఇదైతే బ్లౌజ్ ప్యాటర్న్. చేతులకేమో ఇట్లా పఫ్ పెట్టి ఇచ్చాను, బార్డర్ ఇలా ఇప్పించా. బట్ ఇది బ్యాక్ ఏంటంటే నేను ఇలా ఇచ్చి ఇటు 3 మొత్తము 3 వచ్చినాయండి. కట్టుకుంటే చాలా నిండు కనిపిస్తుంది అన్నట్టు, అంటే ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా మనకు, సో బాగుంటది. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ అండి. ఎందుకు ఫేవరెట్ అంటున్నా అంటే, మనం ఏదైనా సరే ఫస్ట్ తీసుకున్నామంటే దానికి ఎప్పుడైనా మన హార్ట్లో సపరేట్ ప్లేస్ ఉంటుంది కదా. ఇది కూడా అట్లాంటిదే. భూమి అన్నప్రాసనకు తీసుకున్నాను అనమాట. అప్పుడు వచ్చేసి ఇక్కత్ మోడల్ ఫేమస్ అండి. అందుకని చెప్పేసి ఇదిగోని నాకు ఇక్కత్ పట్టు శారీ తీసుకుంది మా అమ్మ. దీనికి బ్లౌజ్ కూడా నాకు చాలా ఇష్టం. యాక్చువల్గా దానికి వచ్చిన బ్లౌజ్ వేరే ఉంది, అది కాకుండా నేను విడిగా అయితే ఇట్లా కుట్టించుకున్నా. బోట్ నెక్ పెట్టించి నెక్ కి బాల్స్ పెట్టించా, కానీ దీని హ్యాండ్స్ నాకు మంచిగా ట్రెండింగ్ అనిపిస్తాయి. బ్యాక్ వచ్చేసి ఇలా సెంటర్ లో స్క్వేర్ లాగా ఇచ్చేసి ఇక్కడ నెక్ కి ఈ స్క్వేర్ కి చుట్టూ కూడా బాల్స్ పెట్టించాను అన్నమాట. సో భూమి గాని కూడా ఇక్కత్ పట్టులోనే లంగా కుట్టించామన్నమాట. ఇది లంగా, ఇది దాని బ్లౌజ్. ఇది వచ్చేసి మామయ్య డాటర్ కాదండి, కపుల్ కాంబో. నాకు మా ఆయనకు ఏదో అప్పుడప్పుడు రీల్స్ చేయొచ్చు కదా అని తీసుకున్నామన్నమాట. ఇది మా ఆయన కుర్తి, చాలా మంచిగా వచ్చిందండి, క్లాత్ కూడా బాగుంది. ఇది ఆయనది, నాదనుకునేను. దాని కిందికి వైట్ ప్యాంట్ వచ్చింది ఆయనకి. ఇక నాది కూడా సేమ్ కాంబో డ్రెస్ కదా, నాది కూడా అట్లనే ఉంటది. కాకపోతే నాకన్నా ఆయనకి ఇక్కడ మంచిగా ఇచ్చారు డిజైన్. నాకు వచ్చేసి కూడా సేమ్. ఇంకా యాక్చువల్గా ఈ కలర్ నాకు ఎక్కువ బ్రైట్గా లేదని నేను ప్రిఫర్ చేయలేదు. మళ్ళీ దాంట్లో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. కానీ ఇంకా అబ్బాయిలకి ఏంటంటే అన్ని బ్రైట్ కలర్స్ బాగుండవు కదండి. బ్లూ, రెడ్ ఇట్లాంటివి బాగుండొచ్చు, ఉండకపోవచ్చు. సెట్ అయితే బాగానే ఉంటాయి, సెట్ అవ్వకపోతే బాగుండవు కదా. అందుకని చెప్పేసి ఆయనని అడిగిన, నీకేది నచ్చితే అదే తీసుకుందాం, మనకి ఇది కాకపోతే ఇంకో టాప్ ఉంటుంది. వాళ్ళకి ఇట్లాంటివి ఏంటంటే ఉంటే గమ్మున గుడికి పోయినా అటుపోయినా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆయన నీకు నచ్చిందే సెలెక్ట్ చేయమంటే ఆయన ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఇంకా బ్లైండ్ గా ఆయన ఏది సెలెక్ట్ చేస్తే ఆ కాంబో ఆర్డర్ చేసిన అంతే. ఈ కపుల్ డ్రెస్ వచ్చేసి నేను పట్టు సారీస్ DC3 ఇన్స్టా పేజ్ లో తీసుకున్నాను. కలర్ కాంబినేషన్స్ లో దుపట్టా కూడా ఇచ్చారు, ప్యాంట్ వైట్ ప్యాంట్. ఇందులో మీకు ఏదైనా నచ్చి తీసుకోవాలి అనుకుంటే లింక్స్ అన్ని క్లియర్ గా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశానండి. సో ఇవే అండి నా మామయ్య డాటర్ కలెక్షన్ లో నాకు బాగా నచ్చినవి ఈ రోజు మీకైతే చూపించేశాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి, అదే విధంగా మన ఛానల్ కి అయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. Meet you all soon with another video. Till then, keep smiling.